అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డి సుధారాణి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చెరుకు నరికివేత అయిపోయి నాట్లు వేసుకోవటం అనేటువంటి దశలో ఉండడం జరిగింది. కొంతమంది వేసుకొని 20 నుంచి 30 రోజుల దశలో కూడా చెరుకు ఉండటం జరుగుతుంది. మనకి మొక్క తోటల్లో అయినా కార్సి పైరుల్లో అయినా చెరుకులో తొలిత వచ్చేటువంటి పురుగు పీక పురుగు. ఈ రోజుల్లో పీక పురుగు ఉధృతి అన్నది సుమారుగా 22 నుంచి 30% వరకు దిగుబడిపై నష్టం చూపిస్తుంది. కాబట్టి సమయానుకూలంగా రైతు సోదరులందరూ కూడా చేపట్టాల్సినటువంటి నివారణ చర్యలను కనుక చేసినట్లయితే దిగుబడులను మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పీక పురుగు అన్నది మనకి చెరుకు పైరు సుమారుగా 30 నుంచి 120 రోజులు వయసు వరకు ఉంటుందండి. తొలిత మనకి 25 రోజుల్లో కూడా మనకి ఈ పీక పురుగు కనిపిస్తుంది. ఇది ఏంటంటే మొక్క యొక్క మొవ్వులో, మన చెరుకు యొక్క మొవ్వులో ఆశించి దాని మధ్య ఉండేటువంటి కణజాలని తినేయటం వలన మొవ్వు చనిపోతుంది అనమాట. దీన్నే మనం డెడ్ హార్ట్స్ గా కూడా అంటాము. ఇలా చిన్న దశలోనే కనుక మొక్కలు చనిపోయినట్లయితే మొక్క ఎదగదు, అలానే దానికి దిగుబడులు కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. ఈ పురుగు అనేది తొలి దశలో గమనించుకున్నట్లయితే తల్లి పురుగు కన్నా లార్వాల్ దశలే మనకి ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దాని యొక్క తల భాగం నల్లగా ఉంటుందండి. మిగతా బాడీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే తెలుపు రంగులో ఉంటుంది అనమాట. ఈ విధంగా దాన్ని గమనించుకుంటూ, లేదా లింగాకర్షక బుట్టల్లో కనుక రెక్క పురుగులు మనకి సుమారుగా 4 నుంచి 5 పురుగులు ఒక లింగాకర్షక బుట్టలో పడినట్లయితే దీని ఉనికి ఉధృతి ఎక్కువగా ఉంటుందని గమనించుకొని వెంటనే మన నివారణ చర్యలు అనేది చేపట్టాల్సి ఉంటుందండి. ముందుగా ఏంటి అంటే సేద్య పద్ధతుల్లో నాటుకునేటప్పుడు లోతైన కాలువల్లో నాటుకోవటం, అలానే తొందరగా నీటి తడులను ఇవ్వటం, అలాగే చెరుకు చెత్తను సుమారుగా 1.25 టన్నులు చొప్పున మనం కార్సి చేసిన వెంటనే కానీ, లేదా మొక్క తోటల్లో అయితే కనుక 3వ రోజు కనుక మనం చెరుకు చెత్తను కనుక మల్చింగ్ ద్వారా చేసుకున్నట్లయితే మొక్కల యొక్క మాయిశ్చర్ కంటెంట్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. అలానే యాంత్రిక పద్ధతుల్లో పురుగు యొక్క ఉధృతి ఎలా ఉంది అన్నది తెలుసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలను సుమారుగా 4 నుంచి 5 చొప్పున ఎకరానికి ఏర్పాటు చేసుకొని పురుగు యొక్క ఉధృతిని మనం తెలుసుకోవచ్చు. అలాగే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి గుడ్ల జీవని మనం కనుక పరాన్నజీవిని కనుక మనం సుమారుగా ఒక వారం రోజుల వ్యవధిలో 4 రోజుల పాటు సుమారుగా 30 రోజుల వయసు చెరుకు నుంచి 120 రోజుల వయసు వరకు కనుక మనం చేసుకున్నట్లయితే మనకి జీవ నియంత్రణ పద్ధతి ద్వారా కూడా మన పీక పురుగు యొక్క ఉధృతిని మనం నివారించుకోవచ్చు. అలానే రసాయన విషయానికి వచ్చినట్లయితే నాటే ముందే మనం చెరుకు కాలువల్లో సుమారుగా క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి గుళికలను 9 కిలోలు ఎకరానికి, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి గుళికలను 10 కిలోలు మనం సుమారుగా 1:2 నిష్పత్తిలో ఇసుకతో కలుపుకొని కనుక కాలువలో కనుక వేసుకున్నట్లయితే పురుగు ఉధృతి తొలి దశలో మనం బాగా అరికట్టవచ్చు. లేదు పిచికారీ విషయానికి వచ్చినట్లయితే పురుగు ఉధృతి మధ్యస్థంగా ఉన్నట్లయితే కనుక క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి మందు కన్నా ముందుగా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందు 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మధ్యస్థంగా పురుగు ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోవాలి. లేదా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే కనుక క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా సేద్య పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, యాంత్రిక పద్ధతులు మరియు రసాయన చర్యల వలన మనం చెరుకు పైరు నాశించేటువంటి పీక పురుగు యొక్క ఉధృతిని అదుపు చేసుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చును.